శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సృష్టి అనాది ఒకటిచే ఒక సృష్టి సమయం నుంచి దేవమానం చేత 100 సంవత్సరముల ఆయు ప్రమాణములు గల 6 బ్రహ్మలు ఇప్పటికి గడిచిపోగా సప్తమ బ్రహ్మయకు పద్మజుడు అను బ్రహ్మకు తను చేయి సృష్టి కార్యంలో 50 సంవత్సరముల పరిమాణం గల ప్రథమ పరార్థం గడిచి అంత పరిమాణం గల ద్వితీయ పరార్థంలో మొదటి సంవత్సరము మొదటి మాసము మొదటి దినంలో పగటి భాగమున ఉదయం నుంచి 13 గడియల 42 విఘడియల సమయంగా ఉన్నది. ఈ పగటి భాగంలోని 13 గడియల 42 విఘడియల సమయం లోపల 71 మహాయుగమును పరిమాణం కలిగినట్టి మహాయుగం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాల మొత్తం. మన్వంతరములో 6 గడిచి 7వది వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగములు గడిచి 28వ మహాయుగం నడుస్తున్నది. ఈ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచి కలియుగంలో ఇప్పటికీ 5077 సంవత్సరములు గడిచినవి అని జ్యోతిశాస్త్రవేత్తలు నిర్ణయిస్తున్నారు. అందుకే ఈ వైవస్వత మన్వంతరంలోని 28 త్రేతాయుగములు గడిచినవి. కాన ఏ త్రేతాయుగంలో శ్రీరామావతారం అనే విషయంలో కొందరు విమర్శకులు ఈ వైవస్వత మన్వంతరంలో 5వ మహాయుగమందు గడిచిన త్రేతాయుగమున 4వ భాగమున 30,000 సంవత్సరంలో ఉండు తరి విలంబి సంవత్సరము చైత్రశుద్ధ నవమి సౌమ్యవాసరమున మధ్యాహ్నము కర్కాటక లగ్నమున శ్రీరాముడు అవతరించెను అని చెబుతున్నారు. మరికొందరు విమర్శకులు వర్తమాన సృష్టికాలమందు స్వయంభువ మన్వంతరాదిగా 7 మన్వంతరములలో నేటికి 454 త్రేతాయుగములు గడిచెను. ఇందులో ఏ త్రేతాయుగంలో అవతారము అని వితర్కించి త్రేతాయుగే చతుర్వింశే యుగే రామః చతుర్వింశే యుగే రామః చతుర్వింశే యుగే చాపి ఇత్యాది వాయుపురాణ, స్కాందపురాణ, మత్స్యపురాణాది వచనముల సహాయంచే ఈ 7వది వైవస్వత మన్వంతరంలోని 24వ మహాయుగమందుల త్రేతాయుగము యొక్క అంతిమ భాగమున విలంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి బుధవాసరమున పునర్వసు నక్షత్రమున అభిజిత్ ముహూర్తమందు కర్కాటక లగ్నమున శ్రీరాముడు అవతరించెను అని చెబుతున్నారు. మరికొందరు విమర్శకులు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అను గీతావచన సహాయం చేయి వైవస్వత మన్వంతరం నందలి ఈ 28వ మహాయుగంలోని త్రేతాయుగమందు మహర్షిచే చెప్పబడిన సమయమున శ్రీరాముడు అవతరించెను అని చెబుతున్నారు. ఈ విమర్శన పద్ధతి విజ్ఞాన నైపుణ్య ప్రబోధకమగుచున్నది కానీ తర్క ప్రతిష్టానాత్ అను వ్యాస సూత్రమునకు గురియగుచున్నది. సిద్ధ పరమార్థ బోధనంలో కానీ పరమార్థ సంపాదనంలో కానీ వాల్మీకి మహర్షి శ్రీ సూక్తియే సహాయం అనరించుచున్నది. లిఖించదగిన ఆ శ్రీరామ జనన సమయంలో కూడా చైత్రమాసమందు మేషమాసం అనుకూలంగా లభించకను నవమి తిథి యందు పునర్వసు నక్షత్రం లభించకను ఉచ్ఛ గ్రహించకము లభించకను గురుచంద్ర సమావేశం లభించక విజ్ఞాన సంపన్నులకు మన పూర్వుల ఆచారములను అనుసరించి కొందరు తిథి ప్రాధాన్యం పురస్కరించుకొని చైత్రశుక్ల నవమి దినమందు మరికొందరు నక్షత్ర ప్రాధాన్యం పురస్కరించుకొని చైత్రశుక్లంన పునర్వసు నక్షత్రం నందు మరికొందరు మేషమాస ప్రాధాన్యం పురస్కరించుకొని మేషమాసమున శుక్ల నవమి దినమందు మరికొందరు మేషమాసమున పునర్వసు నక్షత్రమందు శ్రీరామావతార సమయోత్సవ వ్రత పూజనాదులను జరుపుకొనుచు కృతార్థులగుచున్నారు. మాసపక్ష తిథి నక్షత్ర లగ్న సమయ ఉచ్ఛ గ్రహ పంచక గురుచంద్ర సమావేశాది సర్వగుణములతో కూడిన దినమునందు శ్రీరామావతారోత్సవ వ్రత పూజనాదులు చేయతగి ఉన్నను చేయుదమన్నను ఇప్పుడు అట్టి సర్వగణ విశిష్టమగ దినం దుర్లభమగటచే శ్రీరామావతార ఉత్సవ వ్రత పూజానాదికం లేకపోవలసి వచ్చెను. అందుకే శ్రీరామ భక్తినిష్టా గరిష్ఠులై విజ్ఞాన సంపన్నులకు మన పూర్వులు త్రేతాయుగ ప్రత్యక్ష దైవమగ శ్రీరామచంద్రుని అవతారోత్సవం, కలియుగ ప్రత్యక్ష దైవమగ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానమును చైత్రే నావమికే తిథౌ అను వాల్మీకి మహర్షి శ్రీ సూక్తిని అనుసరించి చైత్రమాసమున శుక్లపక్షం నందలి నవమి తిథి యందు ఏర్పాటు చేసిరని తలంచవలసి ఉన్నది. అందుకే ప్రతి సంవత్సరం చైత్రమాసమందు శుక్ల పక్షమున అష్టమి వేదము లేని నవమి దినమందు శ్రీరామస్వామి వారికి
అవతార వైభవోత్సవం ఆస్థానం అతివైభవంగా జరుగును. శ్రీరామ పట్టాభిషేకము ఆస్థానము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానమున చైత్రశుద్ధ దశమి దినమందు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అతివైభవంగా జరుగును. శ్రీరామకాల విమర్శకులలో కొందరు పూర్వం ధాతృ సంవత్సర చైత్రశుద్ధి సప్తమి గురువారం పుష్య నక్షత్ర యోగం నందు శ్రీరామ పట్టాభిషేకం జరిగిననియో, మరికొందరు యువ సంవత్సర ఆశ్వయుజ కృష్ణపక్షం నందు పుష్య నక్షత్రంతో కూడిన సప్తమి దినమందు శ్రీరామ పట్టాభిషేకం జరిగిననియో విభేదముగా అభిప్రాయపడుతున్నారు. కాల విభాగం శ్రీరాముడు విలంబీ సంవత్సర చైత్రశుద్ధ నవమి శుభదినమందు జననమందును, 8వ సంవత్సరం పరాభవ చైత్రమున ఉపనయనము, 12వ సంవత్సరము సౌమ్య పాల్గొనమున సీతా వివాహము, 24వ సంవత్సరం అయోధ్యానగరమందు సీతామహాదేవితో సుఖవాసము, దుందుబి చైత్ర శుక్ల దశమి శ్రీరాముని వనవాస ప్రయాణ దినమని కొందరి అభిప్రాయము. దుందుబి చైత్ర శుక్ల పంచమి వనవాస ప్రయాణ దినమని అనేకుల అభిప్రాయము. దుందుబి చైత్ర శుక్ల పంచమి దినము రాత్రి సరయూ తీరవాసము, దుందుబి చైత్ర శుక్ల షష్ఠీ దినమున గంగా తీరవాసము గుహ సమావేశము, దుందుబి చైత్ర శుక్ల సప్తమి దినమున జటాధారణము గంగాతరణము వనస్పతి వృక్ష మూలవాసము, దుందుబి చైత్ర శుక్ల అష్టమి దినమున భారద్వాజాశ్రమ ప్రవేశం, దుందుబి చైత్ర శుక్ల నవమి దినమున యమునా తీరవాసం, దుందుబి చైత్ర శుక్ల దశమి దినమున చిత్రకూట ప్రవేశము. ఆ చిత్రకూటమున 24 దినములు నివసించరని కొందరు, 34 దినములని కొందరు, 40 దినములని కొందరు, 10.5 మాసం నివసించరని కొందరు విభేదంగా అభిప్రాయపడుతున్నారు. తర్వాత చిత్రకూటమును వదిలి దండకారణ్యంలో అత్ర్యాది మహర్షుల ఆశ్రమాలందు క్రమంగా నివసిస్తూ 10 సంవత్సరములు గడిచి సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరిరి. ఆ పంచవటి యందు 14వ సంవత్సరముగు యువ చైత్రం వరకు సీతారామ లక్ష్మణులు నివసించి ఉండరి. యువ చైత్ర మాసమున సీతాపహరం అని కొందరు, యువ జ్యేష్ఠ మాసమున సీతాపహరం అని కొందరు, యువ వైశాఖ మాసమున సుగ్రీవ సమావేశం, ఆషాఢమున వాలివధము, మార్గశీర్షమున సీతాన్వేషణము, పాల్గొన శుద్ధ త్రయోదశిన ఆంజనేయుని సముద్రలంఘనము సీతా సంభాషణము, పాల్గొన శుద్ధ చతుర్దశి లంకాదహనము, పూర్ణిమ శ్రీరాముని దండయాత్ర, బహుళ 1, 2, 3 దినముల సముద్ర తీరమందు దర్భశయనము, యువ 4, 5, 6, 7, 8 దినముల సేతుబంధము, అష్టమి దినమున లంకా ప్రవేశము, బహుళ అమావాస్య రావణవధము, ధాతృ చైత్ర శుద్ధ ప్రతిపత్ రావణ సంస్కారము, యువ ద్వితీయ విభీషణ పట్టాభిషేకము, తృతీయ సీతా సమావేశము, చతుర్థి కిష్కింధావాహము, యువ పంచమి భారద్వాజాశ్రమ వాసము, పూర్ణే చతుర్దశి వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ భారద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిం అను వాల్మీకి మహర్షి శ్రీసూక్తి శ్రీరాముని వనవాసాంత దినమును తెలియజేయుచున్నది. ఆ శ్రీసూక్తిని అనుసరించి కొందరు విమర్శకులు ధాతృ చైత్రశుద్ధ పంచమి దినమును వనవాసాంత దినముగా నిర్ణయించి ఆ పంచమి దినమున భారద్వాజాశ్రమమునకు చేరిరి అనియు, ఆ శ్రీసూక్తిని అనుసరించి మరికొందరు విమర్శకులు వనవాసకాలముకు 14 సంవత్సరములను అధిక మాసంతో లెక్కించి యువ సంవత్సర ఆశ్వయుజ బహుళ పంచమి దినమును వనవాసాంతమగు పంచమి దినముగా నిర్ణయించి ఆ పంచమి దినమున భారద్వాజాశ్రమం చేరిరి అనియు పరస్పరం విభేదంగా అభిప్రాయపడుతున్నారు. ఇంతేకాక చాలామంది విమర్శకులు శ్రీరాముని వనవాస సంచార ప్రారంభంలోని భారద్వాజాశ్రమ ప్రవేశ కాలమునకు వనవాసాంతంలోని భారద్వాజాశ్రమ ప్రవేశ కాలానికి మధ్యగల వనసంచార కాలంలో పరస్పరం భేదాభిప్రాయములు పడుతూ శ్రీ రామాయణ వ్యాఖ్యాతులతో వ్యతిరేకిస్తూ వనవాసాంత దినముగా మహర్షి చేత నిర్దిష్టమైన పంచమి దినముతో అందరూ శ్వాసయానుగుణంగా సమన్వయం చేయుచు స్వాభిమతార్థ సిద్ధిని పొందుచున్నారు. యువ సంవత్సర ఆశ్వయుజ బహుళ పంచమి దినమునందు భారద్వాజాశ్రమం ప్రవేశించిరని వారు షష్ఠీ దినమున నందిగ్రామ ప్రవేశము, జటాశోధనము, అయోధ్యాపుర ప్రవేశము, ఆశ్వయుజ బహుళ సప్తమి పుష్య నక్షత్రమందు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అని నిర్ణయించుకున్నారు. ధాతృ చైత్రశుద్ధ పంచమి దినమున భరద్వాజాశ్రమం ప్రవేశించరి అని పెక్కండ్రు విమర్శకులు, షష్ఠీ దినమున ఉదయం నందిగ్రామ ప్రవేశం, జటాశోధనం, సాయంకాలం అయోధ్య ప్రవేశం, చైత్రశుద్ధ సప్తమి గురువారం పుష్య నక్షత్రమందు శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అని నిర్ణయించుచున్నారు. ఓం సహనావతు సహనోభునతు సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।